నూతన సంవత్సర వేడుకలకు విశాఖ సిద్ధమవుతోంది. జనం భారీగా బీచ్కు చేరుకుంటున్నారు. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఎన్పీటీ ఎడిటర్ వాసు అందిస్తారు. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలకి అంతా సిద్ధమవుతుంది. ఇప్పటివరకున్న స్మృతుల్ని స్మరించుకుంటూ రానున్న కాలంలో మంచి జరగాలని కోరుకుంటూ మొత్తం కూడా విశాఖ బీచ్లో ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా వేడుకలు జరుపుకోవడం పరిపాటి. అందులో భాగంగా ఇప్పటికే భారీగా అందరూ కూడా చేరుకుంటున్నారు. యూత్ అయితేనే పెద్దలైతేనే మొత్తం అందరూ కూడా విశాఖ బీచ్కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మొత్తం కూడా ఈ వాహనాలు కూడా రాకుండా మొత్తం వాహనాలు కూడా ఆపే పరిస్థితి కనిపిస్తుంది. 8 గంటల నుంచి మొత్తం నిషేధించి మొత్తం కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున మొత్తం అందరూ చేరుకుంటున్నారు. విశేష జరుపుకునేందుకు వేడుకలు జరుపుకునేందుకు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ కేకులు కట్ చేసి మొత్తం కూడా సందడిగా చేసుకునేందుకు అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు అయితేనే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఉదయం మొత్తం అర్ధరాత్రి వరకు కూడా 1 గంట వరకు కూడా ఉండేందుకు అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం మనం చూడొచ్చు ఇప్పటికే చాలా మంది ఇక్కడ చేరుకున్నారు. మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కూడా వీళ్ళందరూ కూడా చూడొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వీళ్ళందరూ కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. వేడుకలు జరుపుకునేందుకు అయితే వచ్చారు. ఇక్కడికి వచ్చారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు అయితే మొత్తం కూడా వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టడం జరిగింది. బీచ్లో 8 గంటల తర్వాత వాహనాలు ఎవరు కూడా రావడానికి వీల్లేదని కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ను కూడా మళ్లించడం జరిగింది. బీచ్తో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అయితేనే ఇతర ప్రాంతాలు అయితేనే బీఆర్ఎస్ రోడ్డు అయితేనే మొత్తం ఆ రోడ్లను కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఆ రోడ్లు ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదని వాహనాలు నడపొద్దని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రాంతంలో వాహనాలు ఎక్కడా కూడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే చేరుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలని కూడా మొత్తం ఏర్పాటు చేసుకుని అవాంఛనీయ సంఘటన జరగడం చేరుకుంటారు. అంటే యూత్ మొత్తం కూడా డ్రింక్ చేసి వచ్చి వాహనాలు నడపడం లేకపోతే విచ్చలుడిగా చేయటం చేస్తారు. అటువంటివి చేయకుండా, ఎందుకంటే టూరిస్టులు ఇతర ప్రాంతాల నుంచి మహిళలు కూడా భారీగా చేరుకుని ఇక్కడ వేడుకలు జరుపుకోవడం పరిపాటిగా జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ మొత్తం కూడా ప్రతి ఏటా భారీగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలు కూడా అంతకుముందు కూడా వేడుకలు జరుపుకోవడానికి బీచ్లో అనుమతి ఇవ్వలేదు. ఈసారి మాత్రం వాహనాలు నిషేధించి కేవలం ప్రజలు మాత్రం అనుమతిస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కేకులు కట్ చేసుకోవచ్చు, మొత్తం సందడిగా బీచ్లు చేసుకోవచ్చు. 12:30 తర్వాత అందరూ కూడా వెళ్ళిపోవాలి. అదేవిధంగా లిక్కర్ విషయంలో కూడా అనేక నిబంధనలు విధించారు. ఎవరు కూడా బహిరంగంగా మద్యం తాగొద్దు, ఎవరు కూడా బహిరంగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా పాల్పడే చర్యలు తీసుకుంటాం కూడా హెచ్చరించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీసులు అయితే ఎప్పటి నుంచి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా పోలీసులు మొత్తం ఇక్కడ పహారా కాసి ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి విశాఖ అయితే వేడుకలు జరుపుకునేందుకు మొత్తం సిద్ధమైందని చెప్పొచ్చు. కెమెరామన్ శ్రీనివాస్తో వాసు, ఐ న్యూస్, విశాఖ. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు December 31st సందర్భంగా మేము మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి లాస్ట్ టైం ఇయర్ ఎండ్కి కలుద్దామని చెప్పి అలా వచ్చాం సరదాగా. సో ఐ విష్ యూ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ ఏమైతే స్ట్రగుల్స్ ఇంకా టఫ్ టైమ్స్ ఫేస్ చేసామో నెక్స్ట్ ఇయర్ అట్లా ఉండకూడదు. మేనిఫెస్టింగ్ హ్యాపీనెస్ నెక్స్ట్ ఇయర్. అండ్ ఆల్సో ఏదైనా ఫేస్ చేయాలన్నా కూడా ఐ విష్ యూ గైస్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ హ్యాపీనెస్. లెట్స్ మేనిఫెస్ట్ ఇట్ నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ. నా పేరు కావ్య. నేను మెడిసిన్ అయిపోయి పీజీకి చదువుతున్నాను. సో పెద్దగా పీజీకి చదువుతున్న వల్ల ప్లాన్స్ ఏం లేవు. మామూలుగా ఇక్కడ ఫ్రెండ్స్తో అట్లీస్ట్ నైట్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి జనరల్గా బీచ్ అది ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఎలాగో, అందుకని పర్సనల్ టైం ఉంటుంది అని చెప్పి ఇలాగ దగ్గరలో ఉన్న ఇక్కడికి వచ్చి స్నాక్స్ అవి తింటూ ఈ ఇయర్ గురించి మాట్లాడుకుంటూ అలా ఎండ్ చేసి నైట్ వెళ్ళి మమ్మీ వాళ్ళతో కేక్ కటింగ్ ఇంకా పడుకోవడం చదువుకోవడం అంతే రిపీట్. పీస్ఫుల్గా అంటే కోవిడ్ ఇంకా అందరికీ అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తగా ఇంకోసారి వైరస్ వచ్చినా కూడా స్ట్రెయిన్ వచ్చింది మళ్ళీ, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాస్కులు కూడా వేసుకోవట్లేదు, మేము కూడా వేసుకోవట్లేదు. కానీ నాకు తెలిసి ఇప్పుడు కూడా బీచ్లో అంతే క్రౌడ్ ఉంటుంది. ఎవరు కోవిడ్ వల్ల ఏమీ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు న్యూ ఇయర్ నాకు తెలిసినంత వరకు. ఓన్లీ 12 తర్వాత నాకు తెలిసి పెద్దగా జనాలు ఉండకుండా పోలీసులు చూసుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 12:30 లోపు అన్నీ అయిపోతాయి బీచ్లో. సో దట్ సేఫ్గా కొంచెం మాస్క్లు వేసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేసుకోండి. సో దట్ న్యూ వేరియంట్ ఒకటి వచ్చింది. సో దట్ మీకు న్యూ ఇయర్తో ఏమీ సంబంధం ఏమీ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. 2023 ఎండ్ అయిపోతుందని చెప్పి మేము అందరం ఇలా క్యాజువల్గా వచ్చి
కూర్చుని 2023ని రివైండ్ చేసుకుంటూ ఎలా అయింది ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. సో దీని తర్వాత మాకైతే ఏం ప్లాన్స్ లేవు. ఇంటికి వాళ్ళు వెళ్ళి కొంతమంది గుడికి వెళ్తున్నాము. టు హ్యావ్ అ పీస్ఫుల్ నైట్, టు వెల్కమ్ 2024 పీస్ఫుల్లీ. అంతే. ఐ హోప్ 2024 ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈరోజు 31st డిసెంబర్ 2023 అండ్ మా ఫ్రెండ్స్ అందరితో ఇక్కడ ఫుడ్ తిందామని వచ్చాం ఫర్ వన్ లాస్ట్ టైం. 2023 కొంచెం మా అందరికీ ఇట్ వాజ్ అ వెరీ హార్డ్ ఇయర్, నాతో పాటే వీళ్ళకి కూడా. అండ్ ఐఎమ్ వెరీ షూర్ చాలామందికి 2023 ఈజ్ వెరీ హార్డ్. సో లైక్ ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ వచ్చే ఇయర్ చాలా బాగుండాలి అని అనుకుంటాం. సో అలాగే మీ అందరికి కూడా 2024 బాగుండాలని కోరుకుంటున్నాము. మాకైతే పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. మేము అన్నీ చేయాల్సినవన్నీ 22 ఇయర్స్లోనే చేసేసాం. సో ఇయర్ పెద్దగా ఏం లేవు. గుడికి వెళ్ళి అంత లోకీగానే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో నాకు ఈ న్యూ ఇయర్ కన్నా కూడా ఉగాది చాలా ఇష్టం. మెయిన్ ఉగాది ఎందుకు ఇష్టం అంటే ఉగాది పచ్చడి చాలా ఇష్టం. న్యూ ఇయర్ కంటే ఏం తింటాం, అదే మంత్ అవుతారు లేదంటే ఫుడ్ తింటారు అంతే. సో నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ న్యూ ఇయర్. సో ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళేం తప్పట్టట్లేదు. ఐఎమ్ కంప్లీట్లీ విత్ యూ ఆల్ హూ ఎవర్ ఆర్ సెలబ్రేటింగ్. సో వెరీ ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు